సంక్షేమం అంటే ఏమిటో ఇన్నాళ్లకు తెలిసింది. సంక్షేమ పాలన ఎలా ఉంటుందో ఈ 5 ఏళ్లలో చూసాం. మాకు ఇంతకన్నా ఏం కావాలంటున్నారు గుంటూరు జిల్లా ప్రజలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విచ్చేసిన ఎంతో మంది అభిమానులు మేము కూడా ఉండటం ఎంతో సంతోషం అంటున్న లబ్ధిదారులతో సాక్షి ప్రత్యేక కథనం. రైతు రాజ్యం తెస్తామని మాటలు చెప్పే ప్రభుత్వాలను చూశాం. కానీ చేతల్లో చూపించే ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం నా జీవితంలో చూస్తున్నానంటున్నారు గుంటూరుకి చెందిన ఈ మిర్చి రైతన్న. కష్టానికి తగ్గ ఫలితం వస్తే చాలనుకునే చిన్న జీవితాలు రైతన్నవి. కానీ కష్టానికి మించిన లాభాన్ని జగన్ పాలనలో అందుకుంటున్నామని ఆనందంగా చెబుతున్నారు రైతన్న బడే శేషగిరిరావు. రైతు భరోసా ఒకటి వచ్చింది, వృద్ధాప్య పింఛన్ వచ్చింది, పోయిన సంవత్సరం తుఫాను నష్టపరిహారం డబ్బులు ఒకటి వచ్చినాయి, పంటలకి రాయితీ కల్పిస్తున్నాడు రేటుకు ధర కాస్త. జగనే కావాలని కోరుకుంటున్నాం. ఎందుకు ఎట్లా ఇప్పుడు అనుకున్న పథకాలన్నీ నెరవేరుతున్నాడు, అంతకని ఇంకేం కావాలి? అది అన్ని మంది అతనే కావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. చేసిన సహాయాన్ని మర్చిపోకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే కష్టాల్లో ఉన్న నన్ను ఆదుకుని మళ్లీ ఆరోగ్యశ్రీతో కొత్త జీవితాన్నిచ్చిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నానని గుత్తా శంకర్రావు ఆర్థిక పరిస్థితి బాగోలేదు. నేను పింఛన్ కూడా పెట్టుకున్నాను. పింఛన్ ఛాన్స్ ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా దాని మీద అప్లై చేయమంటే అప్లై చేసాము. సెలక్షన్ అయింది అన్నారు. కాబట్టి మా ఎలక్షన్ కూడా అయిపోయినా డబ్బులు వస్తాయి. ఎందుకని జగన్ గారు చూస్తాకు వచ్చాము. సంక్షేమ పాలన ఎలా ఉంటుందో చూసిన రాష్ట్ర ప్రజలు మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటూ ఇలా నేమ్ ప్లేట్ ని బహూకరించేందుకు వచ్చారు. వేములకొండ వెంకటేశ్వరరావు, ఎర్రబాలెం. ఆయన లక్ష్యం మళ్ళీ సీఎం అవ్వాలని, కాబట్టి అదే లక్ష్యంతో కూడుకున్న నేమ్ బోర్డు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి అనే నేను ప్రజలకు కష్టం రాకుండా చూసుకునేవాడే నిజమైన నాయకుడు. ఆ లీడర్ జగన్ అని ప్రజలు భావిస్తున్నారు. అందుకే సంక్షేమ పాలన అందిస్తోన్న సీఎం వైఎస్ జగన్ కి ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పుకునేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తరలి వస్తున్నారు. విలువ కట్టలేని అభిమానాన్ని పంచుతూ ఆనందాన్ని పొందుతున్నారు.